వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్ఆర్సీపీ కనిగిరి ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టును తానే శంకుస్థాపన చేశానని, తానే పూర్తి చేస్తానని చంద్రబాబు మాట్లాడడాన్ని దద్దాలు తీవ్రంగా ఖండించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వెలుగొండకు 1046.46 కోట్ల మాజీ సీఎం జగన్ ఖర్చు చేశారని తెలిపారు. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశారన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలుగోడు ప్రాజెక్టు కాలువ పనుల్లో శంకుస్థాపనలో భాగంగా ఈ వెలుగోడు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది నేనే, పూర్తి చేసింది నేనే అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలు. ఎలా అంటే 1993లోనే ఈ ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఒక రోజుకు వచ్చేసి 7.5 మీటర్ల లెక్కన తవ్వడం ప్రారంభం చేసి మొత్తం 1050 కోట్లు రిలీజ్ చేసి వెలుగొండ ప్రాజెక్టు పనులని వేగవంతం చేసి దాదాపుగా ఫస్ట్ సొరంగంలో మిగిలినటువంటి 3 కిలోమీటర్లని, సెకండ్ సొరంగంలో దాదాపు 7.5 కిలోమీటర్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈ విధంగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం జరిగింది. కానీ పూర్తిగా అవాస్తవాలతో నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం జరిగింది. ఈ అన్ని లెక్కలు గమనించి రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. నీవు ఎప్పుడు కూడా అబద్ధాలే తప్ప ఏ రోజు నిజం చెప్పిన దాఖలాలు లేవు. మీరు నిజం రాదు నీకు. కాబట్టి అలాంటివన్నీ మానుకొని మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి ఆ ప్రజలకు అంతో ఎంతో మేలు చేస్తే మేలని నేను మీరు ఈ పూర్తిగా చెప్పినటువంటి మాటల్ని అవాస్తవాలని ఖండిస్తున్నాను.